తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. జేఈఈ మెయిన్స్ అయితే ఆల్రెడీ రన్ అవుతూ ఉన్నాయి. స్టూడెంట్స్ చాలా కన్సర్న్గా ఉన్నారు, పేరెంట్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ అయితే ఇస్తూ ఉన్నారు. బట్ దీనికి సంబంధించిన యాక్చువల్ అనాలిసిస్ ఏ విధంగా ఉందనేది మనకు తెలియజేయబోతున్నారు ఎడ్యుకేషన్ కౌన్సిలర్ అయిన సంతోష్ గారు. సార్తో మాట్లాడి చాలా ఇంపార్టెంట్ క్రిటికల్ విషయాలని కూడా తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి, నమస్తే. నమస్తే సార్. సో జేఈఈ మెయిన్స్ ఆల్రెడీ జరుగుతూ ఉంది, బట్ ఇందులో రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే పేపర్ 2 ఏ విధంగా ఉంటుంది, స్ట్రాటజీస్ ఏంటి, అండ్ ఇప్పుడు నడుస్తున్న ప్రకారం అనాలిసిస్ ఏ విధంగా ఉండబోతుంది అనేది. సో మరి మీరేం చెప్తారు? సో ఇప్పుడు యాజ్ వీఆర్ స్పీకింగ్ జేఈ మెయిన్స్ నడుస్తుంది, ఇవాళ కూడా రాస్తున్నారు స్టూడెంట్స్. ఈసారి చెప్పాలంటే చాలా అన్ప్రెడిక్టబుల్ పేపర్స్ వస్తున్నాయి. అంటే ఒక స్లాట్ చాలా డిఫికల్ట్, ఒక స్లాట్ ఈజీ, ఒక స్లాట్లో మ్యాథ్స్ డిఫికల్ట్ ఉంది, ఇంకో స్లాట్లో ఫిజిక్స్ డిఫికల్ట్, ఒక స్లాట్ కెమిస్ట్రీ డిఫికల్ట్. ఇది ఎక్స్పెక్టెడ్ లైన్సే. మనము లాస్ట్ మంత్ కూడా మనం ఈ ఛానల్లో డిస్కస్ చేసాము దట్ ఈసారి ఎన్టీఏ వాళ్ళు జేఈ మెయిన్స్ కూడా డిఫికల్ట్ లెవెల్లో ఇవ్వబోతున్నారు అనేది. మెయిన్ రీజన్ ఏంటంటే లాస్ట్ టైం నీట్ 2025 హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఇన్ ది హిస్టరీ. సో ఈసారి జేఈ మెయిన్స్ వాజ్ ఆల్సో ఆన్ ది సిమిలర్ లైన్. కానీ ఇంత వేరియేషన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మధ్యలో ఈజీ పేపర్స్ కూడా ఇస్తున్నారు, మధ్యలో వెరీ డిఫికల్ట్ పేపర్స్ ఇస్తున్నారు. సో ఇట్ వాజ్ ఆన్ ది ఎక్స్పెక్టెడ్ లైన్. సో స్టూడెంట్స్కి కొంచెం డిఫికల్టీ అవుతుంది రాయడానికి, బట్ మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్కి సేమ్ డిఫికల్టీ లెవెల్ ఉంటుంది. సో కట్ ఆఫ్స్ అనేవి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. యూజువల్లీ మైనస్ మార్క్స్ అనేవి ఎక్కువ టెన్షన్ గురి చేస్తూ ఉంటాయి స్టూడెంట్స్ని. అండ్ ఈ ప్రిపరేషన్లో దానికి కూడా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఇస్తూ ఉంటారు. బట్ స్టిల్ అప్పటికి కూడా మిస్టేక్స్ జరుగుతుంటాయి, అది ఏం చేయలేం. సో ఇలాగే పేపర్ 2లో కూడా జరుగుతాయేమో అని కొన్ని భయాలు చాలా మందికి ఉన్నాయి. ముఖ్యంగా పేరెంట్స్ కన్సర్న్ ఎక్కువ ఉంది. దానికి సంబంధించి స్ట్రాటజీస్ ఏమైనా ఉన్నాయా, పిల్లలు ఏమైనా ఇది ఫాలో అయితే బాగుంటుందా అనేది అడుగుతూ ఉన్నారు. ఒకటి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ నేను ఏం అబ్జర్వ్ చేశానంటే, ఇలా యూట్యూబ్లో ఇలా క్లిక్ బెట్ వీడియోస్ అంటారు. ఏంటంటే ఇలా ట్రిక్స్ ఉన్నాయి, ఇలా గెస్ కొట్టండి, తుక్కా స్ట్రాటజీ అని వీడియోస్ ఉంటాయి, ఎక్కువ వస్తూ ఉంటాయి. పేరెంట్స్ ఈవెన్ ఇది పేరెంట్స్ నమ్ముతున్నారు ఫస్ట్. అవును, ఎగ్జాక్ట్లీ. తుక్కా స్ట్రాటజీ అనే వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి అనమాట. ఆ తుక్కా స్ట్రాటజీ అనేది జైలు వర్క్ కాదు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ తుక్కా స్ట్రాటజీ 2-3 తగులుతాయి. కానీ ఏమైపోతుందంటే గుడ్ స్టూడెంట్స్ కూడా ఆ స్ట్రాటజీస్ వాడి వాళ్ళు నేర్చుకున్న టాపిక్స్, వాళ్ళకి వచ్చే క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయకుండా ఆ స్ట్రాటజీ వాడితే కరెక్ట్ అవుతుందేమో అని ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో నేను ఒకటే చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్ వాళ్ళు ప్రిపేర్ అయిందంట, వాళ్ళు ఆల్రెడీ 2 years ప్రిపేర్ అయ్యారు. ఆ 2 years ప్రిపరేషన్ని బ్యాక్ చేసుకోవాలి. లాస్ట్ మినిట్ ఇలాంటి రూమర్స్, ఇలాంటి తుక్కా స్ట్రాటజీలు, ఇలాంటి చీట్ కోడ్స్ అనేవి వర్క్ అవు. సో ఇన్ కేస్ జేఈ మెయిన్స్ 1లో ఇలా స్ట్రాటజీస్ వాడుంటే వాళ్ళు జేఈ మెయిన్స్ 2లో ఇది మెయిన్లీ అవాయిడ్ చేయాలి. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే స్టూడెంట్స్ ఏంటి, ఒక పేపర్ చూసి ఇంకో పేపర్ కూడా అలా ఉంటుంది అని ముందరే మెంటలీ ఫిక్స్ అయిపోతున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 22nd January ఫస్ట్ సెషన్ వాజ్ లిటిల్ ఈజీ, సెకండ్ సెషన్ వాజ్ అ లిటిల్ టఫ్. 2 ఎక్స్ట్రీమ్ పేపర్స్ వచ్చాయన్నమాట. ఫస్ట్ సెషన్ ఈజీ ఉందని సెకండ్ సెషన్ పిల్లలేమో సెకండ్ సెషన్ కూడా ఈజీ వస్తుంది అనుకున్నారు. సో అలా పేపర్ వెళ్ళి యూ హ్యావ్ టు జడ్జ్. ఇట్స్ లైక్ ఏ క్రికెట్ మ్యాచ్లో మనం పిచ్ ఎలా ఉంటుందో ఆడితే కానీ తెలియదు, ఫస్ట్ ఫ్యూ అవర్స్ ఆడితే కానీ. సో దే హ్యావ్ టు చెక్ ఒక ఫస్ట్ 10-15 questions ఎవ్రీ సబ్జెక్ట్లో జస్ట్ చూసి స్కాన్ చేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది పేపర్ డిఫికల్టీ. సో సెకండ్ పాయింట్ అది. థర్డ్ ఏంటంటే ఇది కూడా నాకు చాలా స్టూడెంట్స్ పేరెంట్స్ నుంచి వస్తుంది, వాళ్ళు ప్రాక్టీస్ చేయట్లేదు. ప్రాక్టీస్ ఇన్ ది సెన్స్ మాక్ టెస్ట్ సరిగ్గా రాయట్లేదు. జేఈ మెయిన్స్ ఇస్ ఆల్ అబౌట్ ఇప్పుడు ప్రిపరేషన్ చేసుకుంటున్నారు, చాలామంది లక్షలు కట్టి కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యారు, ఆన్లైన్ పోర్టల్స్ తీసుకుంటున్నారు, బట్ టెస్ట్ అనేవి సరిగ్గా రాయట్లేదు. అంటే అటెంప్ట్ చేస్తున్నారు కానీ తర్వాత దాన్ని అనాలిసిస్ చేయట్లేదు. సో మనం కూడా ఇంతకుముందు వీడియోస్లో చెప్పాము, అనాలిసిస్ ఇస్ ది మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇప్పుడు పేపర్ ఈజీ డిఫికల్ట్ ఎలా తెలుస్తుంది, అనాలిసిస్ చేస్తేనే. మెనీ పేపర్స్ రాస్తూ ఉండి అనాలిసిస్ చేస్తుంటేనే దే విల్ నో అనమాట. సో ఈ 3 aspects వాళ్ళ మైండ్లో పెట్టుకుంటే దే విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ దర్ స్కోర్ ఇన్ సెకండ్ పేపర్. యూజువల్లీ జేఈలో మెయిన్ పేపర్స్లో 1 hourలో సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 1 minute సాల్వ్ చేసి ఆన్సర్ చేయాల్సిన సిచ్యువేషన్స్. అండ్ మరి ఇలాంటి చేయడానికి వాళ్ళు మెంటల్గా కూడా చాలా ప్రిపేర్ అవుతూ ఉండాలి. మీరు అన్నట్టు ఎక్స్పీరియన్స్ అనేది డిఫరెంట్ పేపర్స్ మాక్ టెస్ట్ అటెండ్ అయ్యే కొద్దీ ఒక ఎక్స్పీరియన్స్లోకి వస్తారు, వాళ్ళు కొంచెం అలవాటు పడతారు. కరెక్ట్, సింప్లీ టు సే. బట్ వాళ్ళ మెంటల్ ప్రెషర్ తీసుకోవడం ఎలాగ, ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ థింగ్ టు కన్సిడర్ కదా. ఇప్పుడు ఇది చూడండి, ఇది అన్ఫార్చునేట్లీ మన తెలుగు స్టేట్స్లో ఇట్స్ ఏ హైపర్ కాంపిటేటివ్ ఎన్వైర్న్మెంట్ అనమాట. అంటే ఈ ఎగ్జామే డూ ఆర్ డై. థ్యాంక్ఫుల్లీ ఏంటంటే జేఈ మెయిన్స్ బెస్ట్ ఆఫ్ 2. సో అది గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేసి
కరోనా టైం నుంచి, కరోనా జస్ట్ 1 year ముందర నుంచే దే హ్యావ్ మేడ్ ఇట్ బెస్ట్ ఆఫ్ 2. అంటే కోవిడ్ టైంలో బెస్ట్ ఆఫ్ 4 కూడా ఉండేది, అంటే 4 అటెంప్ట్స్ చేయొచ్చు. ఇప్పుడు అది ఫైనలీ బెస్ట్ ఆఫ్ 2 చేసింది. అంటే ఏంటంటే ఇట్స్ నాట్ డూ ఆర్ డై. ఫస్ట్ అటెంప్ట్ బాగా అయిపోతే సెకండ్ అటెంప్ట్లో ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫర్ మీ, అకార్డింగ్ టు మీ, గుడ్ ప్రెషర్ ఉంటుంది, బ్యాడ్ ప్రెషర్ ఉంటుంది. గుడ్ ప్రెషర్ అంటే కొంచెం ప్రెషర్ అయితే ఉండాలి, అప్పుడే యూ ఎండ్ అప్ పర్ఫార్మింగ్ వెల్. బ్యాడ్ ప్రెషర్ ఈజ్ పేరెంట్స్ యూనో టెన్షన్ పెట్టడం, నువ్వు రాకపోతే వేస్ట్, ఇలా డిమోటివేట్ చేసే పనులు చేయకూడదు. గుడ్ ప్రెషర్ ఇస్ ఓకే, ఐఎమ్ కంపీటింగ్ విత్ దిస్ స్టూడెంట్, నాకు ఈ పర్సంటేజ్ రావాలి, ఈ మార్క్స్ వస్తే ఈ పర్సంటైల్ వస్తుంది, ఇన్ని క్వశ్చన్స్ నేను సాల్వ్ చేయాలి. ఫర్ మీ దట్ ఈస్ గుడ్ ప్రెషర్. ఆ ప్రెషర్ తీసుకోవాలి, అది తీసుకుంటేనే వాళ్ళు మోటివేటెడ్ ఉండి ఆ భయంతో చదువుతారు. బట్ ఇలా డిమోటివేటింగ్ స్టేట్మెంట్స్ బై కమ్యూనిటీ ఆఫ్ పేరెంట్స్, టీచర్స్ అవ్వనివ్వండి, దట్ విల్ హార్మ్ ది స్టూడెంట్స్ అనమాట. సో అగైన్ ఐ వుడ్ సే they have to be smart preparation is required rather than hours of preparation. I have seen lot of students 14 hours 15 hours చదువుతారు, జేఈ క్వాలిఫై గారు. అదే 5-6 hours ప్రాపర్గా చదివిన వాళ్ళు జేఈ మీన్స్ మంచి స్కోర్ తెచ్చుకుంటున్నారు. సో ఇట్స్ మోర్ అబౌట్ క్వాలిటీ ప్రిపరేషన్ దెన్ క్వాంటిటీ ప్రిపరేషన్. చదవాలి, దే షుడ్ హ్యావ్ గుడ్ స్లీప్, దే షుడ్ హ్యావ్ దట్ ఓవరాల్ బ్యాలెన్స్డ్ లైఫ్ అండ్ దట్ గుడ్ ఎన్వైర్న్మెంట్ అట్ హోమ్. ఐ వుడ్ సే పేరెంట్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇక్కడ. కొందరు పేరెంట్స్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఎక్స్ట్రీమ్స్ ఉంటున్నారు. కొందరేమో కంప్లీట్లీ వదిలేస్తున్నారు, కొందరేమో ఫుల్ స్ట్రిక్ట్ ఉంటున్నారు. దట్ బ్యాలెన్స్ షుడ్ బి దర్. సో దట్ ఈస్ వాట్ ఐ వుడ్ రికమెండ్ టు ఎన్ష్యూర్ దట్ దే ఆర్ ఇన్ ది గుడ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ టు రైట్. అండ్ ఇప్పుడు వచ్చే ఈ పేపర్లో కూడా దే గో విత్ ఏంటి అంటే ఒక టైం వేస్ట్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ ఏదైతే లేక టైం వేస్ట్ చేయడం అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. మెయిన్ దానికి రీజన్స్ ఏంటి? అందులో ఏదైనా వాళ్ళు ఫాలో అయ్యే విధానం ఏదైనా మార్చుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? సింపుల్ అండి, ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. సో మాక్ టెస్ట్ రాసినప్పుడు స్టూడెంట్స్ మెయిన్ మిస్టేక్ చేస్తుంది ఏంటంటే, టాప్ సెక్షన్స్ చదువుతున్నారు కార్పొరేట్ కాలేజెస్లో, టెస్ట్ రాస్తున్నారు, వాళ్ళు టెస్ట్లో టాప్ 20 టాప్ 15 ఉంటుంది, కానీ ఆ టెస్ట్ రాసిన తర్వాత ఆ పేపర్ పక్కన పడేస్తారు. స్టూడెంట్స్కి అది అలవాటు అనమాట. ఆ పేపర్ని థరో ఎనాలిసిస్ చేయాలి. ఏ క్వశ్చన్, ఏ టైప్ ఆఫ్ మోడల్కి వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ డిఫికల్ట్ క్వశ్చన్ వాళ్ళు మిస్ చేశారు, ఏ టైప్ ఆఫ్ డిఫికల్ట్ క్వశ్చన్ అటెంప్ట్ చేశారు, ఏ ఈజీ క్వశ్చన్ మిస్ చేశారు. అదంతా కూడా 3 hours పేపర్ రాస్తే అట్లీస్ట్ 6 to 7 hours దే హ్యావ్ టు స్పెండ్ టైమ్ ఓన్లీ ఆన్ అనలైజింగ్ ది పేపర్. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్ ఏంటంటే, వాళ్ళు ఈగోకి వెళ్తారు కొందరు స్టూడెంట్స్. నా ఫేవరెట్ టాపిక్ ఈ క్వశ్చన్, ఈ చాప్టర్లో ఏ క్వశ్చన్ వచ్చినా కానీ నేను చేస్తాను. అటెండ్ చేయగలను. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈసారి ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ ఫిజిక్స్ చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ అనుకుంటారు. ఈసారి మెజారిటీ 80% ఆఫ్ ది స్లాట్స్లో ఫిజిక్స్ ఈజీ పేపర్. చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. జనరలీ ఫిజిక్స్ అంటే భయపడతారు, సో చాలా మంది వదిలేస్తారు, నేను మ్యాథ్స్ కెమిస్ట్రీ చూసుకుంటాను. నేను మోస్ట్ ఆఫ్ ది స్లాట్స్లో మ్యాథ్స్ కెమిస్ట్రీ చాలా డిఫికల్ట్ ఇచ్చారు, ఫిజిక్స్ డైరెక్ట్ ఫార్ములా లడ్డు క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఫిజిక్స్ అసలు వదిలేసిన వాళ్ళు యూనో పేపర్ పోయినట్టే. ఫిజిక్స్ అదే కొంచెం బేసిక్స్ చదివిన వాళ్ళు, ఫార్ములాస్ చదివి కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేసిన వాళ్ళు, ఫిజిక్స్ వల్ల వాళ్ళకి 99% వస్తుంది. సో దట్ ఈస్ వై ఆ ప్రీ కన్సీవ్డ్ నోషన్తో పేపర్కి వెళ్ళకూడదు. సో క్వశ్చన్ సెలెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఆ ప్రాపర్ స్ట్రాటజీ అనేది వేసుకుని వెళ్ళాలి. బికాజ్ యూ నెవర్ నో. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని స్లాట్స్ ఉన్నాయంటే, దెర్ ఆర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 slots. అంటే 10 slotsలో సేమ్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఇవ్వడం కష్టం. ఇప్పుడు నీట్ అనుకోండి, నీట్ ఈస్ అన్ ఆల్ ఇండియా ఎగ్జామ్, 1 day 1 paper, ఇట్ విల్ డిసైడ్. ఇదేంటంటే డిఫరెంట్ స్టూడెంట్స్ ఆర్ రైటింగ్ ఇన్ డిఫరెంట్ స్లాట్స్. సో వాళ్ళు దే హ్యావ్ టు బి ప్రిపేర్డ్, మెంటలీ ప్రిపేర్డ్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ పేపర్స్. సో అదే మెయిన్ రీజన్ అన్ప్రెడిక్టబుల్గా పేపర్ ఉండడానికి. అన్ప్రెడిక్టబుల్ పేపర్ ఉండడానికి ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ అది. సెకండ్ ఏంటంటే, ఎన్టీఏ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి జేఈ మెయిన్స్ సిమిలర్ లెవెల్ వస్తుండేది. ఓకే, అంటే ఏదో 1 or 2 slotsలో డిఫికల్ట్ ఆర్ ఈజీ, వేరే అన్ని మోడరేట్ పేపర్స్ వస్తుండేది. కానీ లాస్ట్ టైం మన నీట్ పేపర్ చూసి వీ ఎక్స్పెక్టెడ్, అంటే మన ఛానల్లో కూడా చాలాసార్లు నేను చెప్పాను దట్ ఈసారి డిఫికల్ట్ పేపర్ అన్ప్రెడిక్టబుల్ రావచ్చు అని. మరి ఇంత అన్ప్రెడిక్టబిలిటీ ఏంటంటే ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంచడానికి. బికాస్ లాస్ట్ టైం కూడా కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది అనమాట. ఈసారి ఫర్ ఎగ్జాంపుల్ 16 lakh people హ్యావ్ ఎన్రోల్డ్ ఫర్ జేఈ మెయిన్స్. ఇప్పుడు మనకి అన్ని స్లాట్స్ అయ్యాక ఎంతమంది రాశారని యాక్చువల్లీ తెలుస్తుంది. లాస్ట్ టైం ఓన్లీ 14.5 lakhs. అంటే ఆల్మోస్ట్ 1.5 lakh people, మోర్ పీపుల్ హ్యావ్ ఎన్రోల్డ్. సో అంత కాంపిటీషన్ పెరిగినప్పుడు ఆబ్వియస్లీ దే గివ్ డిఫికల్ట్ పేపర్స్ సో దట్ కాంపిటీషన్ ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. వండర్ఫుల్ సార్. సో చాలా విషయాలు అయితే ఇందులో మీరు మెన్షన్ చేస్తున్నారు. ముఖ్యంగా స్టూడెంట్స్కి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మార్చే విధంగానే చాలా పాయింట్స్ చెప్పారు ఇక్కడ. పేపర్ అనేది మనం ముందే ఓన్ గెస్ చేసేసి కొన్ని వదిలేసి వెళ్ళడం కన్నా కూడా ఇట్స్ బెటర్ టు అంటే అన్నీ అటెండ్ అవ్వడం అయి ఉండొచ్చు. దాంతోపాటుగా మీరు అంటే డెఫినెట్లీ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు డెఫినెట్లీ మాక్ టెస్ట్ ఎన్ని వాళ్ళు చేయగలిగితే అంత బెటర్. నాకు తెలిసి ఆ టైంలో కంగారు పడకుండా కాస్త పేషెన్స్గా ఉండడానికి కూడా అది ఇస్తుంది అనుకుంటా, ఆ ప్రెజెన్స్ మైండ్ ఇస్తుంది.
అలాంటి ఎక్స్పీరియన్స్ రావాలంటే డెఫినెట్లీ మాక్ టెస్ట్ లాంటివి అటెండ్ అవుతూనే ఉండండి. బట్ అట్ ది సేమ్ టైం ఒక రాంగ్ నోషన్లో అయితే ముందుకెళ్ళిపోవద్దు. హ్యావ్ ఎ బ్రాడ్ వే. అండ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు సార్ని సంప్రదించవచ్చు. సో హీ కెన్ డిజాల్వ్ యువర్ డౌట్స్ అండ్ ఆల్ దట్ అనమాట. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్స్ అండి, నమస్తే.